పోచారం కాంగ్రెస్ లోకి వెళ్తుండటంతో ఆయన ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పోచారం కాంగ్రెస్ లోకి వెళ్తుండటంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. బాల్కా సుమన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇవాళ మా పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేను బలవంతంగా కాంగ్రెస్ లోకి తీసుకొని పోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు. పరిపాలన మీద ఆయనకు శ్రద్ధ లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు మీద, ఎమ్మెల్సీల కొనుగోలు మీద ముఖ్యమంత్రికి శ్రద్ధ ఉంది. ఇది దుర్మార్గం. రాష్ట్ర ప్రజలు దీన్ని అంతా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది ముఖ్యమంత్రి. ఇదిలా ఉండగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. మీడియా చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమన్నారు దానం. బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం పక్కా అని చెబుతున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, మల్లారెడ్డితో సహా పలువురు గ్రేటర్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడే అవకాశం ఉందన్నారు. మరోవైపు హరీష్ రావుతో సహా కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్ విధానాల వల్లే బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు దానం నాగేందర్.